హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం MI UI 10కి సంబంధించి కొన్ని హిడెన్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో దానిలో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరాకి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, నా మొబైల్లో నేను ఇక్కడ కెమెరాను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీంట్లో మీకు ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది చూసారా, మన షటర్ ఏదైతే ఉంటుందో మనం ఫోటో క్యాప్చర్ చేసేది. ఓకే, సో దాన్ని మీరు ప్రెస్ చేసి పట్టుకొని కొంచెం పైకి అన్నారనుకోండి, ఇలా పైకి అన్నప్పుడు మీకు ఏంటంటే ఒక సర్కిల్ లాగా ఒక ఆప్షన్ అనేది వచ్చేసింది చూసారా ఇక్కడ. ఓకే, సో ఈ సర్కిల్ని యూజ్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని, లేదంటే ఆ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టేసుకొని, మనం ఇక్కడ షటర్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఆ ఫోటో అనేది అక్కడే ఫోకస్ అయ్యి క్యాప్చర్ అవుద్ది అన్నట్టు. ఓకే, సో చాలా యూస్ఫుల్ ఫీచర్. కాకపోతే జనాలకు చాలామందికి ఇలా పైకి మీరు స్వైప్ చేస్తే రాదు అని అర్థం అవ్వదు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ప్రెస్ చేసి పట్టుకొని లాగకండి, కొంచెం ఒక్కసారి ఇలా సింపుల్గా పైకి అనండి. ఓకే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని ప్రెస్ చేసి పట్టుకుని పైకి అంటూ ఉంటే అక్కడ ఫొటోస్ క్యాప్చర్ అయితే తప్పిస్తే ఇది రాదు. ఓకే, సో అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇలా పైకి అన్నారనుకోండి, సింపుల్గా ఇలా పైకి అన్నప్పుడు మాత్రమే మీకు ఈ ఫోకస్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. మీరు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి ఫోకస్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి మనకు అది కూడా మనకు కెమెరాకి సంబంధించే. సో దీనిలో మనకు లాస్ట్ మాన్యువల్ మోడ్లోకి వెళ్ళండి. మాన్యువల్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇలాంటి ఒక ఫోకస్ పాయింట్ వస్తుంది. ఓకే, దీనిలో కూడా మనకు 2 రింగ్స్ వస్తాయి. ఓకే, సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీన్ని ప్రెస్ చేసి పట్టుకొని దీనిలోకి వెళ్ళి ఇలా జరిపినట్టయితే చూడండి, మనకి ఇక్కడ 2 రింగ్స్ వచ్చిన ఒక రింగ్ తోటి మీరు ఏంటంటే ఫోకస్ చేసుకోవచ్చు. ఇంకో దానితో ఏంటంటే మీరు బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కిందికి అంటూ ఉంటే ఈ బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది, అలా కాకుండా పైకి అంటూ ఉంటే బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో అది కూడా ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ తగ్గుతుంది అంటే నేను ఎక్కడైతే ఫోకస్ చేసుకున్నానో అక్కడ మనకి ఇదేంటంటే ఫోకస్ పాయింట్. తర్వాత వచ్చేసి ఇది బ్రైట్నెస్ మనం చేసేసుకొని మనం ఇక్కడ ఏంటంటే ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫీచర్, కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే MI UI 10లో వచ్చింది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కిందికి స్వైప్ చేసుకోండి. ఓకే, కిందికి స్వైప్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ నోటిఫికేషన్స్ ప్రజెంట్ నాకు ఇప్పుడు వద్దు, కాకపోతే ఒక 1 అవర్ తర్వాత నాకు రిమైండర్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఏదైనా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది అనుకోండి. ఓకే, సో మీరు పనిలో ఉన్నారు, తర్వాత దాన్ని విందాం అనుకున్నారు ఆ వీడియోని. ఓకే, సో మరి తర్వాత మళ్ళీ మీకు నోటిఫికేషన్ రాదు కదా. సో అలా మళ్ళీ మీరు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే దీన్ని పక్కకి ఇలా స్వైప్ చేయండి. ఓకే, సో స్వైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి టైమర్, ఒక టైం సింబల్ కనిపిస్తుంది చూసారా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు చూడండి స్నూజ్డ్ ఫర్ 1 అవర్ అని ఉంది. సో దీన్ని మీరు ప్రెస్ చేసుకొని మీరు ఎలా కావాలంటే అలా 2 అవర్స్ తర్వాత నోటిఫికేషన్ రావాలనుకోండి మళ్ళీ మీకు ఇదే, లేదా 15 మినిట్స్ తర్వాత రావాలనుకోండి, 15 మినిట్స్ని ట్యాప్ చేశారనుకోండి. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ మీకు 2 అవర్స్ తర్వాత, లేకపోతే 15 మినిట్స్ అయితే 15 మినిట్స్ తర్వాత మీరు ఎంత టైం పెట్టుకుంటే అంత టైం తర్వాత నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. సో చాలా యూస్ఫుల్ ఫీచర్, కావాలంటే అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే చాలా మందికి కింద ఇక్కడ ఫుల్ స్క్రీన్లో రావాలి అనుకుంటూ ఉంటారు. ఓకే, సో కింద ఇవి బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వద్దు అని అనుకుంటుంటారు సరే. సో వాళ్ళ కోసం అన్నట్టు. సో దానికోసం మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లో డైరెక్ట్ మీరు ఫుల్ అని టైప్ చేశారనుకోండి, డైరెక్ట్ మీకు ఇక్కడ చూడండి పైనే వచ్చేస్తుంది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అని ఉంటుంది. ఓకే, బటన్స్ ఉంటాయి, ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అని ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రెస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ట్యూటోరియల్ కూడా ఇస్తుంది ఏమేమి చేస్తే ఏమేమి అవుద్ది అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను లర్న్ బటన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు బ్యాక్ వెళ్ళాలనుకోండి. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నేను ఫింగర్ తీసుకెళ్ళానా, ఇక్కడ ఫింగర్ తీసుకెళ్ళి ఒక్కసారి పైకంటే నేమో నాకు బ్యాక్ వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్యాలరీలో ఉన్నాను. ఓకే, సో గ్యాలరీలో నుంచి బ్యాక్ రావాలంటే ఒక్కసారి సింపుల్గా పైకి అనాలి. అలా కాకుండా నేను రీసెంట్ బటన్ కావాలనుకోండి, మనకి ఇక్కడ రీసెంట్ బటన్ లేదు కదా. సో అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటూ పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్ళిన వెంటనే చూడండి మనకి ఇక్కడ రీసెంట్గా నేను ఏమేమి ఓపెన్ చేశానో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇలా మనం రీసెంట్కి సంబంధించిన దాన్ని ఓపెన్ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో మీరు దేన్నైనా సరే లాక్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లాక్ చేయాలనుకోండి, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఈ బటన్ కనిపిస్తుందా, ఇక్కడ లాక్ బటన్ ఉంది. అంతేకాకుండా దీన్ని మీరు స్ప్లిట్ స్క్రీన్లోకి తీసుకెళ్ళాలనుకోండి, అటువంటిప్పుడు మనకు చూడండి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే బటన్ చూసారు, దీన్ని ప్రెస్ చేస్తే మనకు స్ప్లిట్ స్క్రీన్లో కూడా వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, సో డైరెక్ట్ మనం స్ప్లిట్ స్క్రీన్లో ఇక్కడ నుంచి తీసుకొని రావచ్చు. ఇందులో ఇంకొక ఫీచర్ ఉంది చూడండి, ఇప్పుడు ఈ యాప్ ఈ దీంట్లో ఉన్నాను నేను గూగుల్ క్రోమ్లో. ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్కి జరిపితే మనకు ఇది అంటే మనకు బ్యాక్ వెళ్ళొద్ది, ఇటు నుంచి కూడా మనం బ్యాక్ వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా మనం బ్యాక్ వెళ్ళొచ్చు కదా, అంటే ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు. అయితే ఇందులోనే మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది చూడండి, అదేంటంటే మనం ఇప్పుడు ప్రెస్ చేసి పట్టుకొని ఇట్లా జరుపుకున్నాం అనుకోండి, దీనికంటే ముందు ఏముంది గూగుల్ క్రోమ్ కదా, గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోద్ది. అలా కాకుండా దీని ప్రీవియస్ది వెళ్ళాలనుకోండి. సో అటువంటిప్పుడు ప్రీవియస్ది వెళ్తుంది. అంటే ఏం చేయాలి తెలుసా, జనరల్గా అయితే ఇట్లా అంటే మనకు బ్యాక్ మాత్రం వెళ్తుంది, ఇలా పక్కకి జరుపుకుంటే బ్యాక్కి మాత్రం వెళ్తుంది, ఇటు నుంచి జరిపితే బ్యాక్ మాత్రం వెళ్తుంది. అలా కాకుండా మీరు దీనికంటే ప్రీవియస్ యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాలనుకోండి. సో అటువంటిప్పుడు ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ ఆపాలి. ఓకే, ప్రెస్ చేసి ఉంచాలి, ఇక్కడనే ఉంచితే మనకు దీనికంటే ముందు ఏం ఓపెన్ చేసామో అక్కడికి వెళ్తుంది అన్నట్టు. ఓకే, అంటే మనకు ఇటు ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇటువైపుకు వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్
ఫీచర్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో నేను చూడండి మొత్తం బ్యాక్ వెళ్ళిపోతున్నాను ఇలా. ఓకే, సో మళ్ళీ దీన్ని నార్మల్ మోడ్లో తీసుకొని రావాలి అంటే యాస్లీ సెట్టింగ్స్లోకి వెళ్తారు. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ అని టైప్ చేసేస్తారనుకోండి, ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత దీనిలోకి వెళ్ళేసి దీన్ని మనం నార్మల్ మోడ్లోకి పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మనకు బటన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు మొబైల్లో గేమ్స్ ఆడేటప్పుడు దీనికి సంబంధించిన వీడియో రికార్డ్ అవ్వాలనుకోండి. ఓకే, సో దానికోసం మనకు దీనిలోనే గేమ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, అంటే గేమ్ బూస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ ఆప్షన్ మనకు డిఫాల్ట్గా రాదు. దానికోసం మనం ఏం చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గేమ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి గేమ్ స్పీడ్ బూస్టర్ అని వచ్చిందా, దీన్ని ట్యాప్ చేయండి. జనరల్గా చూడండి మీకు ఇది డిసేబుల్ అయి ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి ఇక్కడ నుంచి. ఓకేనా, సో ఇక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఎక్కడ అంటే దీనిలో సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ సెక్యూరిటీలోకి వెళ్ళండి. ఓకే, సో ఈ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మనకు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ని మనం గేమ్ బూస్టర్లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గేమ్ స్పీడ్ బూస్టర్ అని చూసారు, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను చూడండి ఇక్కడ ఒకటి పబ్జీ యాడ్ చేశాను. ఓకే, సో ఈ పబ్జీని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత జనరల్గా మనకి ఏమవుతుంది తెలుసా, ఈ స్పీడ్ మనకు ఈ పైన ఇక్కడ చూడండి ఒక చిన్న ఐకాన్ లాంటిది వచ్చింది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసేసి ఇక్కడ మనకు చూడండి రికార్డ్ బటన్ ఒకటి కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేసి మనం ఆడే గేమ్ మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్ మొత్తం డిలీట్ చేయాలంటే ఆ యాప్స్ని కూడా డిలీట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫీచర్. జనరల్గా అయితే ఏంటంటే ఈ గేమ్ బూస్టర్ దేనికోసం యూజ్ చేస్తారంటే మనకి డు నాట్ డిస్టర్బ్ అన్నట్టు, అంటే ఎటువంటి కాల్స్ రాకుండా మెసేజ్ రాకుండా మనం గేమ్ ఆడేటప్పుడు అటువంటి వాటి కోసం జనరల్గా అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా మనం వీడియోలో అంటే మన గేమ్లో ఏదైనా ఇంపార్టెంట్ పార్ట్ని రికార్డ్ చేసుకోవాలన్నా లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, మనం ఎప్పుడైనా సరే ఇంతకుముందు పాత MIUIలో మనం ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంత మెమరీ ఖాళీ ఉంది అనేది చూపించేది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేస్తే రీసెంట్ అన్ని క్లోజ్ అయిపోతే తప్పిస్తే మన ర్యామ్ ఎంత ఖాళీ ఉంది అనేది చూపించట్లేదు. సో అది చూపించాలనుకోండి, దానికోసం ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇక్కడ మీకు మోర్ అని బటన్ ఉంది చూసారా, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి షో మెమరీ స్టాటస్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చినట్టయితే దీనిలో ఏం జరుగుతుంది అన్నటువంటి ఇక్కడ నేను ప్రెస్ చేసి పట్టుకుంటే పైన ఇక్కడ నాకు చూపిస్తుంది చూసారా, దీనిలో మనకు 4GB ర్యామ్లో 2.3 GB అనేది ఉంది. దీన్ని మీకు కాల్ అంటే దీన్ని తీసేయాలి అంటే తీసేయచ్చు అని పైన ఇక్కడ మనకు నెంబర్ చూపిస్తుంది అన్నట్టు. ఈ నెంబరింగ్ అనేది ఇంతకుముందు చూపించట్లేదు, ఇప్పుడు చూపించింది అన్నట్టు. ఓకే, సో అంతేకాకుండా ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లాక్ హోమ్ స్క్రీన్ లేఅవుట్ అని ఉంటుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. ఏంటి అంటే దీన్ని ప్రెస్ దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు మీ హోమ్ స్క్రీన్లోనైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఎటువంటి యాప్నైనా సరే, ఇప్పుడు చూడండి ఇప్పుడు పబ్జీ ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, చూడండి ప్రెస్ చేస్తూ ఉంటే ఇది డిలీట్ అవ్వట్లేదు. అంటే ఎవరైనా మీ ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు ఏదైనా గేమ్ని కానీ యాప్ని కానీ డిలీట్ చేస్తారో అన్నప్పుడు దాన్ని లాక్ చేసి పెట్టారనుకోండి, ఇది మనకు డిలీట్ అవ్వదు. ఓకే, సో అలా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటి అంటే ఇది మనకు మూవ్ కూడా అవ్వట్లేదు, చూడండి ఎక్కడ కూడా మూవ్ అవ్వట్లేదు. మళ్ళీ మీరు మూవ్ చేయాలంటే ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం ఈ లాక్ లేఅవుట్ ఏదైతే ఉంటుందో హోమ్ స్క్రీన్ లేఅవుట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిసేబుల్ చేస్తే మళ్ళీ మీకు మామూలుగా అయిపోద్ది అన్నట్టు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చింది ఏంటి అంటే MIUI 10లో మనం ఇక్కడ వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్లైడర్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ స్లైడర్ ద్వారా మనం ఏంటంటే వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే దీనిలో కింద చూడండి మనకు డు నాట్ డిస్టర్బ్ అనే ఒక బటన్ ఉంది చూసారా, ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నాయి, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు చూడండి మొబైల్ని సైలెంట్లో పెట్టుకున్నారనుకోండి, లేకపోతే డు నాట్ డిస్టర్బ్లో పెట్టుకున్నారనుకోండి. ఓకే, తర్వాత దాన్ని ఎనేబుల్ అంటే మళ్ళీ మీరు రింగర్లోకి మార్చడం మర్చిపోతారు అప్పుడప్పుడు చాలామంది, నేనైతే మర్చిపోతూ ఉంటాను. సో అటువంటిప్పుడు ఇక్కడ మన కౌంట్ డౌన్ నుంచి చూసారా, దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు. అంటే మనకు 1 అవర్ తర్వాత లేదా 30 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ ఇది రింగర్లోకి రావాలి అనుకోండి, సో అంటే రింగ్ అవ్వాలనుకోండి. సో అటువంటిప్పుడు మనం తీసుకొని రావచ్చు అన్నట్టు. అంటే మనకు సైలెన్స్ స్క్రీన్ నుంచి వచ్చేసి బయటకు వచ్చేసి ఇది చేయాలనుకోండి. సో అటువంటిప్పుడు దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ ఫీచర్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను వాడేది Redmi Note 6 Pro. దీనిలో నాచ్ని హైడ్ చేయాలనుకోండి, సో అన్నిట్లలోకి రాలేదు ఇది. నాచ్ అనేది అన్ని మొబైల్స్లో ఉండదు, కాకపోతే నాచ్ హైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నాచ్ని హైడ్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసి ఉంటుంది, కాకపోతే ఏంటంటే చూడండి పైన ఇక్కడ హైడ్ అయిపోయింది, మళ్ళీ దీన్ని అన్హైడ్ చేయాలంటే అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి చాలా మంది మొబైల్లో చాలా యాప్స్ని స్ప్లిట్ స్క్రీన్లో ఓపెన్ చేయాలనుకుంటుంటారు, కాకపోతే కొన్ని యాప్స్ అనేవి స్ప్లిట్ స్క్రీన్కి సపోర్ట్ చేయవు. కాకపోతే మీరు అన్ని యాప్స్ని అంటే దాదాపు అన్ని యాప్స్ని స్ప్లిట్ స్క్రీన్లోకి ఓపెన్ చేయాలనుకోండి. సో అందుకోసం మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ MIUI వర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫాస్ట్గా 7 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు డెవలపర్ ఆప్షన్స్ వస్తాయి. ఆ డెవలపర్ ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తాయి మీకు అంటే దీనిలో మనకు యాక్సెసిబిలిటీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దానిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎక్కడ కనిపిస్తుంది మీకు అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి యాక్సెసిబిలిటీ కింద చూసుకున్నట్టయితే డెవలపర్ ఆప్షన్స్ ఉంది. ఓకే, సో దీనిలోకి వెళ్ళిన తర్వాత దీనిలో మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఏంటి అంటే రీసైజ్కి సంబంధించి. ఓకే, సో ఆ రీసైజ్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఫోర్స్ టు రీసైజ్ అని ఉంటుంది. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకు చాలా యాప్స్ అనేవి స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఇందులో చూడండి మనకు
మనకు ఫోర్స్ యాక్టివిటీ టు బి రీసైజ్ అని చూసారా, దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఓకే, సో దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మొబైల్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏదైనా యాప్ని ఫుల్ స్క్రీన్లో తీసుకెళ్లాలనుకోండి. సో అటువంటిప్పుడు మీరు మనం స్ప్లిట్ స్క్రీన్లో తీసుకెళ్లాలనుకోండి, స్ప్లిట్ స్క్రీన్లో తీసుకెళ్ళవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇవి MI UI 10కి సంబంధించి కొన్ని హిడెన్ ప్లస్ సీక్రెట్ ఫీచర్స్. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.